అరుణ్ గారు, ఇప్పుడు కృష్ణరాజు అనే వ్యక్తి ఇంటిని అమరావతి రైతులు వెళ్ళి ముట్టడించారు. ఒకటి కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్స్లో, 2-3 చోట్ల ఇచ్చినట్టున్నారు. కాకినాడలో ఒక చోట, ఇక్కడ మీ దగ్గర అమరావతిలో రాజధాని ప్రాంతంలో అక్కడ ఇక్కడ ఇచ్చారు. ఇది వీళ్ళ మీద శిక్షించే వరకు, వీళ్ళని శిక్షించే వరకు, చర్యలు తీసుకునేంత వరకు వీళ్ళ మీదనే కాదు, అది మాట్లాడించిన ఆ సంస్థ మీద కూడా, ఆ మీడియా సంస్థ మీద కూడా చర్యలు తీసుకునే వరకు, సాక్షి ఛానల్ మీద కూడా చెయ్యాలి, తీసుకునే వరకు అరుణ గారు రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందా లేదా? తప్పకుండా సార్. ఇది ఈ రోజు ఒక్క పార్టీ పరంగానో లేదంటే ఓన్లీ రాజధాని లోపల ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళల మీద జరిగినటువంటి నింద కాదు. ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ మహిళా లోకం అంతటి మీద వైసీపీ పార్టీ నుంచి వేసినటువంటి నింద. ఎస్పెషల్లీ వాళ్ళ ఓన్ ఛానల్ నుంచి వాళ్ళ సొంత మనిషి అయినటువంటి కొమ్మినేని, ఎవరంటే గత ప్రభుత్వంలో మీడియా సలహాదారుగా కూడా వ్యవహరించినటువంటి వ్యక్తి దగ్గర ఉండి మరి మాట్లాడిస్తూ, పైగా నేను ఖండిస్తున్నాను, మీరు ఈ మాటలు అనొద్దు అంటాం కాదు, క్లియర్ గా ఆ మాట్లాడినటువంటి దౌర్భాగ్యుడికి సపోర్ట్ చేస్తూ మీ మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ వేస్తారేమో అంటే, ఇతను మాట్లాడినటువంటి మాట కరెక్టే, కానీ మీరు అలా మాట్లాడారు కాబట్టి మీ మీద ట్రోల్ చేస్తారేమో అన్నట్లుగా కృష్ణరాజు గారికి మద్దతుగా మాట్లాడాడే తప్ప ఎక్కడా కూడా ఆ మాట్లాడినట్టు పదజాలం తప్పు, ఆ విధానం తప్పు అని ఎక్కడా కూడా కొమ్మినేని సాంబశివరావు గారు కూడా ఆ విషయాన్ని, ఆ విధానాన్ని ఖండించలేదు. అంటే క్లియర్ గా కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా క్లియర్ గా ఆ విధానాన్ని సపోర్ట్ చేశాడు. కొమ్మినేని అతనికి మొన్న వరకు పదవి ఇచ్చింది ఎవరు, అతనికి ఇప్పటికీ శాలరీ ఇస్తుంది ఎవరు, ఆ ఛానల్ ఓనర్ ఎవరు, వాళ్ళని నడిపిస్తుంది ఎవరు, అక్కడ మాట్లాడించింది ఎవరు, పూర్తిగా అమరావతి మీద విషం కక్కించింది ఎవరో గత 5 ఏళ్ల పాటు, ఇది అమరావతి కాదు కమ్మరావతి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మహిళలను కూడా దుర్భాషలాడుతూ ఈడ్చి కొట్టించి, లాగి కొట్టించి ఒక అరాచకపు పాలన చేసినటువంటి వ్యక్తులు, వ్యవస్థే ఈ రోజు వీళ్ళతో కూడా వాళ్ళ ఛానల్ ద్వారా ఈ మాటలు మాట్లాడించారు. కాబట్టి ఇది పూర్తిగా సాక్షి యాజమాన్యం బాధ్యత వహిస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా లోకానికి సారీ చెప్తూ, వీలైతే ఆ సాక్షి ఛానల్ కూడా మూపించే ప్రయత్నాలు అయితే ఈ ప్రభుత్వం చెయ్యాలి. అది జరగాలంటే ప్రభుత్వం రంగంలోకి దిగాలి, ప్రజా ఉద్యమాలు రావాలి. అది జరగాలంటే సార్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, నేను ఈ సందర్భంగా అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది ఒక్కలమే జరిగింది కాదు, ఇది అమరావతి వాళ్ళనే కదా అనిందని చెప్పేసి అనద్దు. దేవతల రాజధాని అని చెప్పి శాతవాహనులు రాజధానిగా పెట్టుకొని దేశాన్ని పాలించినటువంటి అమరావతి రాజధాని వల్ల ఆంధ్రప్రదేశ్ కి తలమానికంగా రూపుదిద్దుతున్నటువంటి రాజధాని వేసల రాజధాని అన్నాడంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి మహిళనే అన్నట్లే ఆ మాట, మొత్తం అందరినీ అన్నట్లే. కాబట్టి ఇవాళ మన జీవితాల మీద, మన శీలాల మీద, మన వ్యక్తిత్వాల మీద వేసినట్టు ఈ నిందని ఖచ్చితంగా చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ మహిళా లోకానికి ఉంది. ప్రభుత్వం కూడా ఈ విషయం మీద తీవ్రమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఖచ్చితంగా ఆ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని, ఆ కృష్ణరాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం అయితే ఉంది వాళ్ళకి. ఒక్క మహిళను అన్నందుకు కిరణ్ మీద అంత చర్యలు తీసుకున్నారు ఇదే ప్రభుత్వం. మరి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు మహిళలు అన్నారు, మీ రెస్పాన్స్ ఇమీడియట్ గా ఉండాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రైట్. బాలకోటే గారు, అరుణ గారు మంచి విషయం చెప్పారు. కొమ్మినేని శ్రీనివాసరావు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ప్రెస్ అకాడమీ